తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తున్నా. మరి టీడీపీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారో చెప్పే ధైర్యం జేసీకి ఉందా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. అనంతపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి రైతుల కోసం ఆందోళన చేయడం లేదని, తన ఉనికి కోసం ఎన్నికల కోసం డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. డ్యాంలో నీరు ఉన్నన్ని రోజులు 2 పంటలకు నీరు తెచ్చారని, ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో రైతుల కడుపు కొట్టి తన సొంత పొలాలకు నీరు మళ్లించుకున్న చరిత్ర జేసీదన్నారు. ఒకప్పుడు టికెట్లు ఇప్పించే స్థాయి నుండి టికెట్ అడుక్కుని స్థాయికి జేసీ బ్రదర్స్ వచ్చారన్నారు. తాడిపత్రి టీడీపీలో బీసీలు చాలా బలంగా ఉన్నారని, కాల్వ శ్రీనివాసులు బంధువులు కూడా ఉన్నారన్నారు. వారు నామినేషన్ వేస్తే జేసీ కథ గోవిందా గోవిందా అంటూ పెద్దారెడ్డి కామెంట్ చేశారు. అందుకే కాల్వ శ్రీనివాసులు ఫోటో పెట్టి ప్రతిరోజు మొక్కలని సూచించారు. వైసీపీ టికెట్ల మార్పు అంశం అన్నది జగన్ నిర్ణయమని, ఆయన ఆదేశాల్ని నాతో సహా అంతా శిరసావహించాల్సిందేనన్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై కూడా పోటీ చేస్తారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని అతను కులం ఎత్తి తిడతాడు. రే మీరు యాటికి పోతారు రా వాడిని చూసి ఓట్లేస్తారని. కనీసం ఇంత జ్ఞానం ఉండాల. ఈరోజు నువ్వు బతుకుతున్న బతుకు నువ్వు నీచంగా బతుకుతాండవు. అంత నీచమైన బతుకు ఎవరికి రాదు, నీకు వచ్చింది. కనీసం ఇప్పుడన్నా గౌరవించు, అందరినీ గౌరవించితే ఎవరో ఒకరు అంతో ఇంతో నీకు 10 ఓట్లన్నీ వేస్తారు. నీకు అది కూడా లేదు. రేపు భవిష్యత్తులో నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకో. ఒకసారి మీ పార్టీ సర్వేలు నీకేం చెప్తున్నాయో ఒకసారి చూసుకో. మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తున్నాయి. అది గుర్తించుకో నువ్వు ఒకసారి. ఎట్లా నువ్వు అన్నీ ఎత్తి పంపించినావు. ఓ 10 జతలు అందరికి గుడ్డలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నావు. ఏ రోజు ఎప్పుడు పోతావు ఊరిస్తావని మీ కార్యకర్తలు, మీ నాయకులు అందరూ అయోమయంలో పడినారు. ఆ అయోమయం నుండి తేరుకునేదానికి నువ్వన్న ప్రెస్ మీదకి వచ్చి నా కొడుకు ఉంటాడో లేకపోతే మా అన్న కొడుకు ఉంటాడో, మా అన్న ఉంటాడో, నేనుంటా అనేది దాన్ని వివరణ ఇచ్చుకో. ఆ క్యాండిడేట్ అనేది వివరణ ఇచ్చుకో. ఉండేదే 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ 2 నెలల్లో వివరణ ఇచ్చుకోకపోతే ఇంకోటి ఎవడన్నా అప్లికేషన్ నీ కర్మకి ఇచ్చిరనుకో. తాడిపత్రుల్లో తెలుగుదేశంలో బీసీ నాయకులు డబ్బుండే వాళ్ళు దండిగా మంది ఉన్నారు. కాలువ శ్రీనివాసులకు బంధువులు కూడా ఉంటారు. వాళ్ళు దొడ్డిదారిన కాలువ శ్రీనివాసులతో కూడా నడిపిరనుకో రాజకీయము, నీ పని గోవిందా గోవిందా కృష్ణార్పణం. అందువల్ల దయచేసి నువ్వు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉండు. నువ్వు కాలువ శ్రీనివాసులు ఫోటో పెట్టుకొని మేము దేవుళ్ళని ఎట్లా ముక్కుతుంటావో కాలువ శ్రీనివాసులను నువ్వు అట్లా ముక్కుకుంటూ ఆయన్ను ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా బయటపడతామేమో. కానీ కాలువ శ్రీనివాసులు బంధువులు తాడిపత్రుల్లో ఉన్నారు. అతను కూడా 100-150 కోట్ల ఆస్తిపరుడు. అతను కన్నా అప్లికేషన్ ఇచ్చే నీ పని గోవింద అవుతుంది. దయచేసి నువ్వు అంత దూరం నీ పరిస్థితి వచ్చిందంటే జిల్లాలో ఒకప్పుడు దివాగడి ప్రభాకర్ రెడ్డి అంటే దివాగడి టికెట్లు ఇప్పిస్తాడనే పరిస్థితి నుండి ఈరోజు నువ్వు అడక్కదిన పరిస్థితికి వచ్చింది. వాణిలను ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజలతో బాగుండు, ఇతర నాయకులతో అందరితో బాగుండు. మా అన్నకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసుతో ఉండాలని నేను ఆ దేవుని నమ్ముకుంటాను. తాడిపత్రి కాకుండా మా లీడర్ ఎక్కడ కుప్పంలో చేయమన్నా నేను చేస్తాను. నేను జేసీ ప్రభాకర్ రెడ్డితో యుద్ధం నాకు వ్యక్తిగతంగా కూడా ఉంది. ఆ వ్యక్తిగతంగా ఉండే దానికన్నా రాజకీయంగా నేను చంద్రబాబుతో పోటీ పడేదే మేలు. దాంట్లో నాకేం లేదు. ఈయనతో కొట్లాడుకుంటే పద్దం లేచి ఆ కేసులు పెట్టించుకునే దానికన్నా ఆడ పోయి కుప్పంలో చంద్రబాబుతో పోటీ చేస్తే నాకు ఒక విలువన్న ఉంటుంది. గెలిస్తే నాకు ఒక పెద్ద విలువన్న ఉంటుంది. అందువల్ల ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచించద్దండి. నేను ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రిలో నేను క్యాండిడేట్ను. నిన్నటి దినం జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తండ్రి కొడుకులు ఎనలేని ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బటాయింపు జరగడం జరిగింది. అంతకు మించి ఎవరన్నా రైతులు కాళ్ళ మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళ మోటార్లు ఎత్తకొచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను, ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజల్లోకి వెళదాం. వైఎస్ఆర్సీపీ నాయకులు వద్దు, టీడీపీ నాయకులు వద్దు, ప్రజల్లోకి వెళ్దాం. కనీసం ధైర్యం కూడా లేదు. నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు. ఎంత పిరికి పందంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సింహంలా గర్జిస్తాడు, లేకపోతే పిల్లి మాత్రం ఉడుకుతుంటాడు. ఇలాంటి పనికి వాళ్ళ విధవలను నేను ఎక్కడా చూడలే. ప్రజలు ఏదో రూపంగా పక్కదారి పట్టించే దానికోసం ఇతను తాపత్రపడతాను. ముందు అతని రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసము
ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమన్నది. నేను ఒకటే చెప్తున్నా, అయా ప్రభాకర్ రెడ్డి నీ చేతనైతే మంచి చేయి, లేకపోతే లే. నేను చెప్తున్నా తాడిపత్రికి నేనే క్యాండిడేట్ అని ధైర్యంగా చెప్తాను. నువ్వు చెప్పగలుగుతావా? మా లీడర్ కూడా నన్ను ప్రపోజ్ చేస్తాడు, మీ లీడర్ నిన్ను ప్రపోజ్ చేస్తాడా? మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తాను.